ఈ ట్యుటోరియల్ ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైద్య విధాన పరిషత్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇవి ప్రధానంగా వచ్చేప్పటికి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వీటిని ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ముందుగా అనంతపురం డిస్టిక్కి సంబంధించి మనకి ఈ యొక్క కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 1 ఇయర్ కాలానికి పనిచేయటకు పోస్టుల భర్తీ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి పోస్టులు వచ్చేప్పటికి శాలరీస్ కానివ్వండి, ఏజ్ లిమిట్ కానివ్వండి, ఇక అదేవిధంగా లోకల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఇవి అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ అనే ప్రాతిపదికన మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ముందుగా రేడియోగ్రాఫరు అన్నిటికి కూడా ఏజ్ లిమిట్ మినిమం 18 to 42 ఇవ్వడం జరిగిందనమాట. శాలరీస్ కూడా 15,000 నుంచి 52,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్స్ వైజ్ అనమాట. లోకల్ వాళ్ళకి కేవలం ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవరకు పోస్ట్ నేమ్ వచ్చేవరకు మనకి రేడియోగ్రాఫర్ 1, థియేటర్ అసిస్టెంట్ 3, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1, ల్యాబ్ అటెండెంట్ 1, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 2, బయోమెడికల్ ఇంజనీర్ 1, ప్లంబర్ 4, ఎలక్ట్రీషియన్ 2 అనమాట. సో రిజర్వేషన్ వైజ్ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం ఆల్ వేకెన్సీస్ కూడా మ్యాక్సిమం ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి వెబ్సైట్ నందు పొందుపరిచినపై ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28th లోపు ఈవినింగ్ 5 లోపు సబ్మిట్ చేయాలన్నమాట. సో మనకి ఇవ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఇంకా ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ నుంచి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటూ కూడా క్లియర్గా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవ్వండి ఇక్కడ వచ్చేవాటికి అన్ని పోస్టులు కూడా అవుట్సోర్సింగ్, ఒక బయోమెడికల్ ఇంజనీర్ అనేది కాంట్రాక్ట్ అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేడియోగ్రాఫర్గా మస్ట్ హ్యావ్ పాస్డ్ సిఆర్ఏ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రొవైడ్ దట్ ప్రిఫరెన్స్ షాల్ బీ candidate who is at addition possesses a degree BA or BSc, MSc, MA, BSc, హాన్స్, BA హాన్స్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్ SSC క్వాలిఫికేషన్ 5 years వరకు కూడా నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ హాస్పిటల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం సంబంధించి 10th class క్వాలిఫికేషన్, ల్యాబ్ అటెండెంట్ కూడా మ్యాక్సిమం 10th class క్వాలిఫికేషన్. ఇక ఇక్కడ మనకి కంపల్సరీగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ అనేది చేస్తున్నారంటూ కూడా అడగడం జరిగింది. ఇక ఆడియోమెట్రిక్ థియేటర్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. బయోమెడికల్ ఇంజనీర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ అనమాట. డిగ్రీ ఆర్ ఎనీ యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ అండర్ సెంట్రల్ యాక్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ప్లంబర్ వచ్చేప్పటికి 10th class అనమాట. సో ఐఐటి ప్లంబర్ అనే ట్రేడ్ ఉండాలి. మనకి ఎలక్ట్రీషియన్కి సంబంధించి SSC అనమాట. రిజర్వేషన్స్ వైజ్ మనకి అప్లికేబుల్ అవుతాయి. లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ ఫాలోడ్ గైడ్లైన్స్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా మనకి SC, ST, BC, EWS వరకు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years వరకు అనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 300 వరకు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఉందన్నమాట. అదేవిధంగా SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 200. ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నో ఎగ్జామ్ ఫీజు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో 75 marks మనం ప్రీవియస్ చెప్పినట్టు విధంగానే ఈ యొక్క ట్రైబల్కి సంబంధించి, రూరల్కి సంబంధించి, అర్బన్కి సంబంధించి ఈ యొక్క మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్టర్నల్ బేస్డ్ వర్కింగ్ ఏరియాని బట్టి అనమాట. బేస్డ్ అండ్ కోవిడ్ డ్యూటీస్కి సంబంధించి కూడా ఇక్కడ మార్క్స్ మనకి 6 months 1 yearకి సంబంధించి ఇలా 5 marks అనేది యాడింగ్గా ఉందన్నమాట. సో ఇక జియో నెంబర్ 7 ప్రకారం మనకి
సో అదేవిధంగా అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ అంటే సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇలా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మనం ఈ యొక్క అలాట్మెంట్లో ఏ విధంగా అయితే ఉందో 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, మన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవన్నీ ఆర్డర్లో పెట్టేసి మనకి ఎన్సీసీ ఉన్నా, స్పోర్ట్స్ కోటా ఉన్నా సరే, అప్లికేషన్కి సంబంధించి, ఫీజుకి సంబంధించి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అనమాట. కంపల్సరీ వీటన్నిటిని మనం ఫిల్ చేసేసి ఇక అప్లికేషన్ ఫామ్ అనమాట అటాచ్ చేసేసి వీటన్నిటిని మనం ఆఫ్లైన్ ద్వారా పంపించేసేయాలి లెటర్ పెట్టి. సో ఇది మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానంగా అనంతపురం డిస్టిక్కి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పర్సన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకున్నారు అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.